హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిట్టి ఫుడ్ సిరీస్. వెజిటేరియన్సే కాకుండా ఎవరైనా కొంచెం కూడా వదలకుండా తినే రెసిపీ అండి ఈరోజు మనం చూడబోతున్నాము. అదే రెసిపీయా అనుకుంటున్నారా? పన్నీర్ మష్రూమ్ మసాలా రెసిపీ అండి. ఎంతో పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది నాన్, చపాతీ, ఫ్రైడ్ రైస్లో కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. ముందుగా మనం ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకుని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కొంచెం నెయ్యి వేసి లేత బంగారుపు రంగు వచ్చే వరకు వేపుకుందామండి. అదే కడాయిలో మధ్యలోకి కోసుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకుని బంగారుపు రంగు వచ్చే వరకు వీటిని కూడా వేపుకుని పక్కన పెట్టుకుందాం. మన మసాలాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, జీడిపప్పు, గసగసాలు, నువ్వులు, మిరియాలు, ధనియాలు, లవంగాలు, యాలుక్కాయలు ఒక 3, కరివేపాకు తీసుకుని పక్కన ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మసాలాకి కావాల్సినవన్నీ వేసుకుందామండి. అంటే జీడిపప్పు, గసగసాలు, నువ్వులు, మిరియాలు, ధనియాలు, లవంగాలు, యాలుక్కాయలు అన్నిటినీ వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాము. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో నువ్వుని కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకుని అందులో వేగేదాకా మసాలాను వేపుకుని తర్వాత కచ్చాబిచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా అందులో మనం వేసుకుని అది కూడా బాగా వేగే వరకు వేపాలండి. కొంచెం నూనెలో అదే మిక్సీ జార్లో మనం ఉల్లిపాయని, 4 పచ్చిమిరపకాయలని, 6 టమాటాలని వేసుకుని నీట్గా మిక్సీ పట్టుకుందాం. ముందుగా వేగిన మసాలాలో ఇప్పుడు మిక్సీ పట్టిన వాటిని కూడా వేసుకుని టమాటా ప్యూరీని కూడా కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని బాగా నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసుడు నీళ్లు పోసుకుని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు వేపుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, మష్రూమ్ ముక్కల్ని కూడా అందులో వేసుకుని కొంచెం కొత్తిమీర పైన జల్లుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని తీస్తే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మేమైతే ఇంట్లో చపాతీలతో సర్వ్ చేసుకున్నాము. మీరు దీన్ని ట్రై చేసి ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం చిట్టి ఫుడ్ సిరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.